హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ నీళ్ళ చారు ఆ చింతపండు చారు. ఈ చింతపండు చారు వీడియోలో చూపించినట్టు ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఘాటుగా అండ్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ వేలో ఎలా చేసుకోవాలైతే వీడియోలో చూపిస్తాను. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ముందుగా ఒక గిన్నెని అయితే తీసుకుందాం. దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ చింతపండు రసాన్ని వేసుకోవాలి. మంచిగా చిక్కగా ఉన్న చింతపండు రసాన్ని అయితే చేసుకోండి. దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ చింతపండు రసానికి 1 గ్లాస్ వాటర్, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, 3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ అయితే వేసుకోండి. ఈ చారు అనేది మనకి ఘాటుగా పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి సాల్ట్ అనేది డామినేట్ చేయకుండా వేసుకోండి. చిటికెడు పసుపు, అలాగే లాస్ట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటాలు ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఒక్కసారి అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. స్టవ్ అనేది ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 15 మినిట్స్ వరకు మరగనివ్వండి. చారు అనేది ఎంత మరిగితే మనకి అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని 15 నిమిషాల వరకు మంచిగా కుక్ చేసుకోండి. చూసారు కదా, ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. చారు అనేది సూపర్గా అరోమా కానీ అంతా సూపర్గా ఉంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు అనేది పెట్టుకుందాం. టమాటా చూసారు కదా ఎంత మెత్తగా మగ్గిపోయిందో. ఇప్పుడు చారుకి తాలింపు అనేది పెట్టుకుందాం. దీనికోసం అయితే కళాయి తీసుకొని 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో తాలింపు దినుసులు, అలాగే జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు. తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత చారులోకి అయితే తాలింపునైతే వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. చూసారు కదా, చారు అనేది సూపర్గా ఈజీ వేలో ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. చక్కగా వేడి అన్నంలో ఈ రసాన్ని అయితే వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కావాలనుకుంటే తాలింపు వేసే ముందు ఈ రసాన్ని వడగట్టుకొని తినచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా వేసుకోండి. So that's it friends. Thank you so much for watching my video. Please like, share, subscribe to my YouTube channel. Thank you.